అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఇవాళ 26th ఏప్రిల్ నుంచి సెన్సస్ ఆఫ్ ఇండియా ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. 26th ఏప్రిల్ నుంచి 10th ఆఫ్ మే వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ యాక్టివేటెడ్గా ఉంటుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ se.census.gov.in పోర్టల్లో ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయవచ్చు. ఇవాళ మన జిల్లాలో నేను కూడా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసేసాను. దిస్ ఈస్ ద స్క్రీన్ షాట్ దట్ వీ హ్యావ్ గాట్. సెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఒకటి స్టాచ్యుటరీ ప్రక్రియ. మన కొరకు ఇది సెన్సెస్ ఇంకా ఒక స్పెషల్ సెన్సెస్. ఎందుకంటే మన తెలంగాణ ఫామ్ అయిన అప్పటి నుంచి ఇది ఫస్ట్ సెన్సెస్. ప్రత్యేకంగా మొత్తం భారతదేశంలో డిజిటల్ రూపంలో చేస్తున్న ఫస్ట్ సెన్సెస్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఇప్పటి వరకు ఒక ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న ప్రాసెస్. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరైనా సెల్ఫ్తో ఎన్యూమరేట్ చేస్తే ఆ డేటాకి యాక్యురసీ ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు మన ఇల్లు గురించి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అప్పుడు మనము ఎలాంటి ఎర్రర్ చేయలేము. సెకండ్ వచ్చేసి ప్రైవసీ. మనము ఏం డేటా పెడుతున్నామో మన మాత్రకి లిమిటెడ్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఫర్ ద ఎన్యూమరేటర్ హూ విల్ కమ్ అండ్ కన్ఫర్మ్. అండ్ థర్డ్ వచ్చేసి ఈ ప్రాసెస్ మనం చేస్తే మనకి ఫార్మల్గా ఎన్యూమరేషన్ మరియు సూపర్వైజర్స్ ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అయిన అప్పుడు వాళ్ళకి వర్క్లోడ్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది. ఎందుకంటే మీ అందరి ద్వారా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్తో మా విజ్ఞప్తి అంటే మీరు ఎక్కువ శాతం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్కి సర్వీసెస్ వాడాలి. ఇది చాలా సింపుల్ సీమ్లెస్ ప్రక్రియ. మేము కూడా ఇక్కడ వచ్చిన ముందుకి చేసేసాము. హార్డ్లీ 4 to 5 minutes వస్తుంది. మీరు మీ ఫోన్ నంబర్ పెడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా లాగిన్ చేయవచ్చు. దీని తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్. దీని తర్వాత హౌస్ హోల్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మీ ఇల్లు ఎలా ఉంది, కచ్చా పక్కా బ్రిక్తో ఉంది, కాంక్రీట్తో ఉంది, దీనిలో వాటర్ సోర్స్ ఏముంది, వాష్రూమ్ ఫెసిలిటీ ఏమున్నాయి, కిచెన్లో ఎల్పిజి ఫెసిలిటీ ఎలా ఉంది, అలాంటి ఇల్లు రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ దీనిలో ఉన్నాయి. టోటల్ ఇప్పుడు జరుగుతున్న సెన్సెస్లో 34 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 2026లో మనము కేవలం హౌస్ హోల్డ్ మాత్రంకి సర్వే చేస్తున్నాము. మళ్ళీ 2027లో ఫ్యామిలీ అండ్ ఇండివిజువల్ రిలేటెడ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. మన జిల్లాలో ఇప్పుడు వరకు టోటల్ 1117 హౌస్ హోల్డ్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు మేము 1025 ఎన్యూమరేటర్స్ హూ ఆర్ మేజర్లీ టీచర్స్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళు 11th మే నుంచి 10th జూన్ వరకు ఉన్న ప్రాసెస్లో ఇంటింటికి వచ్చి ఈ హౌస్ హోల్డ్ సెన్సెస్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో ఎవరైనా ఆల్రెడీ సెల్ఫ్ ఎన్యూమరేట్ అయి ఉంటే వాళ్ళు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయలేదు అప్పుడు కూడా వాళ్ళు వచ్చి కంప్లీట్గా సెన్సెస్ చేస్తారు. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనము ఎంకరేజ్ చేస్తున్నాము. కానీ ఒకవేళ ఎవరైనా ఇది చేయకపోతే వాళ్ళు మిస్ అయిపోతారు, అట్లా లేదు. ఎన్ని పరిస్థితిలో మా టీం మీ ఇంటికి వచ్చి సెన్సెస్ ఖచ్చితంగా చేస్తారు. అగైన్ మీ అందరి ద్వారా ఇంకా ఒక విజ్ఞప్తి అంటే మా టీమ్స్ ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళతో కోఆపరేట్ చేయాలి. వాళ్ళు గవర్నమెంట్ ద్వారా డెసిగ్నేటెడ్ నామినేటెడ్ పర్సన్స్, వాళ్ళకి మేము ఐడి కార్డ్తో పాటు కిట్స్ కూడా ఇస్తున్నాము. సో వాళ్ళతో కోఆపరేట్ అయ్యి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని కోరుతున్నాను. ధన్యవాదాలు. సెన్సస్ పోర్టల్ కంప్లీట్గా మనకి గవర్నమెంట్ ఇండియా లెవెల్లో ఒక కామన్ పోర్టల్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండ్ అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏమైనా తీసుకున్నారు అది కూడా కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్ ఉంది. సో దీనిలో ఎలాంటి మనకి ప్రైవసీ కానీ వేరే సైబర్ క్రైమ్స్తో ప్రొటెక్షన్ ఉంది అని చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఈ పోర్టల్కి ఈ సిస్టమ్కి డెవలప్ చేయడం జరిగింది. జిల్లాలో కూడా మల్టిపుల్ టెక్నికల్ అసిస్టెంట్స్కి కూడా పెట్టడం జరిగింది. స్టేట్ లెవెల్లో అండ్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా
వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఎలాంటి ఏమైనా చిన్న ఇన్సిడెంట్ కూడా మన దృష్టికి వస్తే మేము ఇమీడియట్గా అది కూడా హైయర్ అథారిటీస్కి ఫ్లాగ్ చేస్తాం. అట్లాంటి పాసిబిలిటీ తక్కువనే, ఎందుకంటే లోకల్ తహసీల్దార్, లోకల్ మున్సిపల్ కమిషనర్కే చార్జ్ ఆఫీసర్ పెట్టాం అండ్ లోకల్ టీచర్స్కే ఈ డ్యూటీ కూడా వేయడం జరిగింది. సో మెజారిటీ కేసెస్లో లోకల్ టీచర్సే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫెమిలియారిటీ ఉంటుంది. దీంతో పాటు అక్కడ ఉన్న లోకల్ వార్డ్ ఆఫీసర్ కానీ పంచాయత్ సెక్రటరీస్ కూడా వాళ్ళకి అసిస్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.